తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హలో ఎవ్రీవన్, నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ అండ్ వాస్తు కన్సల్టెంట్ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మన పెద్దవాళ్ళు కానీ లేదా చిన్నవాళ్ళు కానీ ఎవరైనా ఇంట్లో చనిపోతే వాళ్ళ వస్తువులో ముఖ్యంగా వస్త్రాలు ధరించవచ్చా అంటారు. అంటే ఇక్కడ కాంట్రవర్సీ ఎప్పుడు వచ్చిందంటే వాళ్ళ ఆస్తులు అయితే పంచుకుంటారు, వాళ్ళ నగలు ఏమైనా ఉంటే పంచుకుంటారు, కానీ బట్టలు అలాంటివి మాత్రం ఇచ్చేసేయాలా, వేసుకోకూడదు అంటారు. కానీ దర్ మస్ట్ బి సమ్ లాజిక్ పెద్దవాళ్ళు అంటున్నారంటే. సో మనం ముందుగా తెలుసుకుంటే బెటర్, ఏవి తీసుకోవాలి ఏవి తీసుకోకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆడవాళ్ళ విషయంలో అయితే ఆ ఇంటి కోడలు ఆ ఇంటి అత్త ఒకవేళ చనిపోతే ఆ గాజులు తీసుకోకూడదని, లేకపోతే తల్లిగారు చనిపోతే ఇంకో ఇంటి కోడలు ఆ ఇంటి ఆడబిడ్డ గాజులు తీసుకోకూడదని, సూత్రాలు అయితే అసలు మామూలుగా 10 days రోజే ఇచ్చేస్తూ ఉంటాం కదా. సో ఇలాంటివి కొన్ని ఉంటాయి, మనం తెలుసుకోవాలి. అవి శాస్త్రబద్ధంగానే ఉంటాయి కదా గురువు. అలాంటి కొన్ని విషయాలు గుర్తు చేద్దామా? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వస్త్రాలు అన్నారు కదా, వస్త్రాలు ఒకరికి సరిపోయింది కొడుకులు వేసుకోవచ్చు అమ్మా, తప్పేం కాదు. ఓకే. లేదా మీరు బయట వాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చు కూడా, కాకపోతే తడిపి ఇవ్వాలి ఇచ్చేటప్పుడు. పాయింట్ నెంబర్ 1. రత్నాలు ఉంటాయి, కొన్ని ఉంగరాలు ఉంటాయి, ఉంగరాలు రుద్రాక్షలు ఉంటాయి, అవి పిల్లలు ధరించవచ్చు. కాకపోతే రుద్రాక్ష, తండ్రి యొక్క రుద్రాక్ష పుత్రులు పుత్రిక మనవాళ్ళు మనవరాళ్ళు భార్య మనవాళ్ళు కూడా ధరించవచ్చు రుద్రాక్షని, తప్పులేదు. కానీ రత్నాల దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు తండ్రి గారు ఏదో కెంపు పెట్టుకున్నారు లేకపోతే నీలం పెట్టుకున్నారు, వెంటనే కొడుకులు ధరించకూడదు. ఎందుకంటే వీళ్ళకి సరిపోతుందో లేదో చూసుకోవాలి. వీళ్ళ జాతకానికి సరిపోకపోతే రుద్రాక్ష ఎక్కడ నెగిటివ్ ఎఫెక్ట్ ఇవ్వదు, కంప్లీట్ పాజిటివ్ ఎఫెక్ట్ ఇస్తుంది. కానీ రత్నం విషయం అట్లా కాదు. వీళ్ళకి ఆ శని పాడేయాడు అనుకోండి, ఆ తండ్రి గారు నీలం పెట్టుకున్నారు కదా, నేను తీసుకొచ్చి నీలం పెట్టుకుంటే పనికిరాదు, ఇబ్బంది ఇస్తుంది. కాబట్టి రత్నధారణ విషయంలో మాత్రం చూసుకొని పెట్టుకోవాలి. ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. అసలు కనకానికి దోషం ఉండదు అంటారు గురుగారు, నిజమేనా? అది మన ఎక్స్క్యూజ్. బంగారం వేరు, రత్నం వేరు. నేను చెప్పేది బంగారం ఏముంది, తరతరాలుగా అది వెళ్తూ ఉంటుంది. ఓకే. అయితే మీరు బంగారం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. బంగారము చాలా మంది ఇప్పుడు ఈ దానం ఇచ్చే విషయంలో కూడా బంగారం ఇమీడియట్లీ తీసుకుని బంగారం దానం ఇస్తున్నారు. కానీ చాలా ఎక్కువ గాయత్రి చేయాలి బంగారం తీసుకుంటే, ఆశ కొద్దీ తీసుకుంటారు చాలా మంది. సో బంగారం దానం చేసినా తీసుకున్న వాళ్ళు ఎంతో నిష్టగా గాయత్రి చేసుకుంటే కానీ వాళ్ళకి అర్హత ఉండదు అని చెప్పబడింది. ఇంకోటి, వాళ్ళకి చెందని బంగారాన్ని ఆశ కొద్దీ తీసుకుంటారు రిలేషన్స్ లో కొంతమంది, మాకు చెందుతుంది ఇచ్చేసేయండి. అది ఎంత పెద్ద దోషం అంటే, బంగారం కనుక మీరు తీసుకున్నారు, మీకు అర్హత లేని తీసుకున్నారు, అసలు అది మామూలుగా ఉండదు, తరాలకి ఎఫెక్ట్ వస్తుంది అది. ఇప్పుడు కొత్తగా కొంచెం హై సొసైటీస్ లో 10 days ఏదో వస్తువు, అప్పుడు బంగారం వెండి కూడా ఇస్తున్నారు గురువారు, అప్పుడు తీసుకో. అది వేరు, వాళ్ళంతా వాళ్ళు ఇష్టంగా ఇవ్వడం వేరమ్మా. ఇప్పుడు ఒక తల్లి కోడలికి ఇచ్చింది, ఒక అత్తగారు కోడలికి ఇచ్చింది, నాన్న నువ్వు తీసుకొని ప్రేమగా ఇచ్చింది, అది తప్పు కాదు. కొంతమంది ఎట్లా అంటే లేదు మాకే రావాలా బంగారం, మీరు ఎట్లా తీసుకుంటారు అని కొట్లాడి గొడవ చేసి ఆ బంగారం తెచ్చేసుకున్నారు. ఇంటి ఆడపడుచు ఇంకొకరిని బాధ పెట్టి ఆ బంగారం మాత్రం చాలా దోషం. అది ఎంత దోషం అంటే తర్వాత 2-3 తరాలకి గురుగ్రహం సరిగ్గా ఉండదు, వాళ్ళకి గురురవి గ్రహాలు సరిగ్గా ఉండవు. అంటే ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది, వాళ్ళకి అదృష్టాన్ని దెబ్బతీస్తుంది. బంగారం కనుక బలంగా లాక్కుంటే గనక, దానికి ఒకవేళ పొరపాటున ఎవరైనా అట్లా తీసుకున్నారు, తర్వాత అజ్ఞానం, తర్వాత తెలిసింది అయ్యో నేను ఇట్లా తీసుకున్నాను, గోసేవ ఎక్కువగా చేయాలి. అంటే నేను లాగేసుకుంటానండి, తర్వాత గోసేవ చేసుకుంటానండి అంటే పని చేయదు. ఒకప్పుడు నాకు ఏదో అజ్ఞానంలో ఉండి నేను తీసేసుకున్నానండి, వాడేసుకున్నాను, అవి డబ్బులు కూడా ఖర్చు అయిపోయాయి. కానీ ఇప్పుడు నేను రియలైజ్ అయ్యాను, అయ్యో తీసుకోకూడదంట, ఏదో అజ్ఞానంలో జరిగిపోయింది, ఇప్పుడు ఎలాగా అన్నప్పుడు నిత్యము గోసేవ కనుక చేయగలిగితే అప్పుడు మీరు తెలియక చేసిన దోషం వల్ల ఆ దోషం తగ్గుతుంది. ఇక వస్త్రాలు అయితే ఇందాక చెప్పానుగా, మీకు సైజ్ సరిపోతుంది, వాష్ చేసి మీకు సరిపోతుంది, తండ్రిది కొడుకు వస్తుంది లేదా అన్నదమ్ముడికి వస్తుంది, హ్యాపీగా వేసుకోవచ్చు, తప్పేం కాదు. లేదా అబ్బా మేము వేసుకోమండి, ఆయన జ్ఞాపకాలు మమ్మల్ని వెంటాడుతుంటాయి, ఆ వస్త్రాలు వేసుకుంటే వేరే వాళ్ళకి ఇవ్వండి, తప్పేం కాదు. తడిపి వాడొచ్చు అమ్మా, తప్పేం. అలా వేసుకుంటే వాళ్ళు మన వెనకాలే ఉంటారని అట్లా రకరకాలుగా తడిపేసినప్పుడు ఏమి ఉండదమ్మా, తడిపినప్పుడు ఏముండదు. కాకపోతే కొంతమంది ఏంటంటే ఇప్పుడు పేదవాళ్ళు ఉంటారు, ఆ వస్త్రాలే వాళ్ళకి చాలా ఎక్కువ. అవునండి గురుగారు, వేసుకుంటారు, దాన్నే ఉంది, దాంట్లో పెద్ద ఇదేం కాదు. పేదవాడికి ఎగ్జాజరేట్ చేసి చూడాల్సిన పని లేదు.
ఆల్రెడీ గొప్పవాడు, ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి, బోల్డ్ అని డబ్బులు ఉన్నాయి, ఆ వస్త్రం వేసుకోవాల్సిన ద్వారా 6 నెలలకు 3 నెలలకు వస్త్రం కొనుక్కుంటూనే ఉంటారు. కాబట్టి దానికి ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే చనిపోయిన వాళ్ళ వస్త్రాలను మాత్రం ఖచ్చితంగా పసుపు నీళ్ళల్లో కాస్త ఉప్పు కూడా వేసి నానబెట్టి తీసి తడిపినవే వేసుకోవాలి. ఎందుకంటే ఆ ఆరా దాంతో కనెక్ట్ అయి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కనెక్ట్ అయి ఉన్నప్పుడు వీళ్ళ సోల్ కనుక వీక్గా ఉందనుకోండి, దాని ప్రభావం వీళ్ళకి పడుతూ ఉంటుంది కొంచెం ఏదో. ఎందుకంటే మన గరుడ పురాణంలో చాలా స్పష్టంగా చెప్పారు, మనిషి మరణించగానే ఇంత 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 సైజు అవుతాడు, ఇంత సైజుతో ఆత్మ బయటకు వస్తుంది. మనకి 2 బట్టలు చూపిస్తారు, కాదు గరుడ పురాణంలో 3 వస్తారు బట్టలు వచ్చి తీసుకెళ్తారు. వెంటనే తీసుకెళ్ళి మళ్ళీ ఒక 2 గడియల్లో తీసుకొస్తారు ఇక్కడికి, 1 గంట వ్యవధిలో అనుకోండి. తీసుకొచ్చిన తర్వాత ఆ 11 రోజులు తిరుగుతూ ఉంటాడు ఆ జీవి. ఆ 4 సినిమాలు తిరుగుతుంటాడు, అందరితో మాట్లాడదాం అనుకుంటుంటాడు, ఎవరు మాట్లాడరు, వినపడదు. ఎందుకంటే మన చుట్టూ అక్కడ లలిత కూర్చొని ఉండొచ్చు, మనకు తెలియదమ్మా. ఇక్కడ గణపతి కూర్చొని ఉండొచ్చు, ఇక్కడ తెలియదు. ఇక్కడ ఎవరో ఒక ఆత్మ కూర్చొని ఉండొచ్చు, మన కంటికి మన మాంసనేత్రానికి అందదు. అలా ఆ ప్రాణి 11 రోజులు ఇంట్లో తిరుగుతూనే ఉంటుంది, ఆ బట్టలు అక్కడే ఉంటారు. ఆ తిరుగుతూ వీళ్ళు ఏదైతే 11 రోజులు చేసే కార్యక్రమం చేస్తారో అప్పుడు ఇంతగా మారుతుంది. అప్పుడు ఆ జీవిని తీసుకొని వెళ్తారు, యాతనా శరీరంలో ప్రవేశపెట్టడం. ఈ 11 నెలలు 11 రోజులు ఆ జీవుడికి, అందుకే 11 నెలలు మాసికాలు పెడతారు. ఈ ఇంట్లో వాళ్ళకి ఆ పద్ధతులు తెలియవు, ఇవన్నీ ఎవరు చూసి వచ్చాడండి అని అనుకొని వదిలేస్తారు. కాల్చేద్దాం వచ్చేసాం. అప్పుడు ఈ 11 రోజులు అవ్వలేదు కాబట్టి అది ఇంతే ఉంటుంది, వీళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు బట్టలు. అది ప్రేతంగా మారుతుంది. ఆ ప్రేతంకి ఎలా ఉంటుందంటే ఒళ్ళు కాలిపోతూ ఉంటుంది, ఏదో తినాలనిపిస్తుంది, ఎక్కడో ఏదో చేయాలనిపిస్తూ ఉంటుంది, కానీ అదేమి చేయలేకపోతుంటుంది. అలాంటప్పుడు అవి ఏం చేస్తాయంటే ఈశ్వరుడు లింగాన్ని దగ్గరికి వెళ్ళి వేడుకుంటుంటాయి ఈశ్వరుని. అక్కడ ఎవరైనా సాధకుడు వస్తే వాడిని వేడుకుంటుంటాయి. ఎవరో బాగా బాగా సాధన చేసేవాడికి ఆ ప్రేతం కనిపిస్తుంది కూడా, కనబడి నన్ను రక్షించు, నన్ను ఏదో ఒకటి చేయంటే అప్పుడు అతని యొక్క జపంకు సంబంధించినటువంటిది దానికి దారపోస్తే దానికి మోక్షం లభిస్తుంది. ఇప్పుడు సహజ మరణానికి కొన్ని డిఫరెంట్గా మరణిస్తారు యాక్సిడెంట్లు. అలాంటప్పుడు మనకి శాస్త్రంలో చాలా ఇవి ఉంటాయి. ఒక బొంగు తీసుకొని ఆ ఆత్మలో ప్రవేశపెట్టి మనకి భాగవత సప్తాహ చేయడం కానీ ఇట్లాంటివన్నీ చేస్తారు. అప్పుడు కానీ అది మోక్షం చెందదు. చాలా రకాలు ఉన్నాయి దానికి. గురుగారు, అదే నాకు ఎప్పుడు మళ్ళీ కాంట్రవర్సీ క్వశ్చన్, డౌట్. అంటే శివుడాజ్ఞ లేని చీమైనా కుట్టదు అంటారు కదా. ఇప్పుడు సూసైడ్ చేసుకొని చనిపోయే వాళ్ళని వాడి రాతలోనే ముందే రాసి పెడతాడు కదా బ్రహ్మ. మరి అది అకాల మరణం ఎలా చెప్తానండి. అది అకాల మరణం వేరు, సూసైడ్ వేరు. యాక్సిడెంట్ లో పోవాలని మీరు జాతకం చూస్తేనే నీకు యాక్సిడెంట్ లో పోయేది అని మీకు తెలిసిపోతుంది, తెలుస్తుంది. మరి అది అకాల మరణం ఎలా? చెప్తానండి. మరణము ముందే ఉంటుంది, అకాల మరణం జరుగుతుంది. అకాల మరణం జరిగి వీడు ప్రేతగా తిరగాలని కూడా ముందే డిసైడ్ అయి ఉంటుంది అంటున్నాను నేను. కాకపోతే ఈ జర్నీని మళ్ళీ కొంత మార్చుకోవచ్చు. అకాల మరణ యోగం ఉంది. ఏజ్ చూస్తారా పోనీ? ఏజ్ అని కాదు. ఒక ఆవిడ ఏం చేసింది, ఒక 20 ఏళ్ళ అమ్మాయిది నాకు జాతకం మాట్లాడుతుంటే నేను చూసి జాతకం చూసి అమ్మాయికి గండం ఉంది అని చెప్పా. చెప్తే ఆ గురువు గారు అంటే మరణించింది కదా అమ్మాయి అన్న. అవునండి, మీరు అదే చెప్తారని చూస్తున్నా అన్నది. చూడండి ఎంత విచిత్రం, మీకు వినిపిస్తాను ఆగండి. ఇది ఒక చిన్న ఇది బిట్టి వినిపిస్తాను. చనిపోయింది కదా ఆల్రెడీ పాప, మీరే చెప్తారేమో అనుకుని ఆల్రెడీ అందుకే గండం ఉంది అన్నానమ్మ. జాతకం ఓపెన్ చేయగానే అమ్మ గండం ఉంది అన్నాను. ఇప్పుడు ఒక తల్లి పాప కోసం ఫోన్ చేసి చచ్చిపోద్దని ఎట్లా చెప్తాను చెప్పండి? తట్టుకోగలరా నిజంగా చచ్చిపోతే? ఇంకా ఇప్పటికి మీ పాప చచ్చిపోతుంది నేను అన్నాను అనుకోండి, మీరు తట్టుకోగలరా? ఫస్ట్ మీరు తట్టుకోలేరు కాబట్టి గండం ఉంది అని చెప్తానండి. అర్థమైందమ్మా? గండం ఉంది అని చెప్తాను. గండం చనిపోయిన జాతకం తీసుకొచ్చి ఇచ్చింది నాకు. కానీ మీకు తెలిసిపోయింది జాతకం చూసిన వెంటనే. అంటే గురువు పాడయ్యాడు, గురుగ్రహం పాడే గురుదశ నడుస్తుంది. కన్యాలగ్నానికి గురుదశ చాలా డేంజర్. అంటే సమ్ టైమ్స్ కొన్ని జాతకాలకి ఏమవుతుందంటే గండం అంటే ఇంకా తీవ్రమైన ఇబ్బంది పడి బయటపడతారు, వాళ్ళకి యోగాలు ఉంటాయి. అక్కడ మరణ యోగం మారకం వచ్చేసింది, గురువు మారకాన్ని ఇచ్చేసాడు. చాలా మంది ఏమనుకుంటారు శుభగ్రహం మంచిది, గురువు శుభుడు కదా, శుక్రుడు శుభుడు కదా అనుకుంటాం. గురువులో బుధుల్లో చనిపోయింది అమ్మాయి. మరి అంటే నేను అనేది ఏంటంటే అమ్మాయి బాధ ఏంటంటే ఇంతకుముందు వేరే వాళ్ళకి చూపించామండి, ఎవరు నాకు చెప్పలేదు గండం ఉందని. ఇలా చెప్పుంటే నేను చేసుకునేదాన్ని కదా అని అమ్మాయి పాపం వాళ్ళ అమ్మగారు బాధ. 20 ఏళ్ళ అమ్మాయి. ఎలా చనిపోయింది గురుగారు?
అది సడన్గా మంచి ఆరోగ్యాన్ని ఉండేది, రాత్రి ఉంది, ఏదో జ్వరంలాగా వచ్చి సడన్గా చచ్చిపోయింది. అంటే ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఎగ్జాంపుల్, ఇలా ఉన్నప్పుడు ముందుగా తెలుసుకొని దానికి సంబంధించిన దానాలు ఇచ్చుకుంటే ఏమవుద్దంటే, దానమో జపమో ఇంట్లో లలిత చేసుకున్నా చాలు, మీరు ఏదో పెద్దది చేయాలంటూ లేదు, చేసుకున్నా అది ఓ జ్వరం వచ్చో 10 రోజులు హాస్పిటలైజేషన్ అయ్యి తీవ్రమైనది ఏదో వచ్చి మళ్ళీ కోలుకుంటారు. ఆ టైం దాటిపోవాలి. ఈ అమ్మాయికి అంటే రెండు సంవత్సరాల నుంచి గంట సమయం నడిచింది. ఈ అమ్మాయికి ఒక ఏప్రిల్ దాటి ఉంటే క్లియర్ అయ్యేది. అది తెలియాలి ఫస్ట్. గురుగ్రహం కదా, మంచిది కదా, రెండులో ధనస్థానంలో ఉన్నాడు కదా అనుకుంటే కదా, అది ఏం చేస్తుందని తెలియాలి. అట్లా ఉంటుంది. సో మొత్తానికి ఎస్, వేసుకోవాలి, వేసుకోకూడదు, ఏ వేసుకోవాలి ఏ వేసుకోకూడదు అనే కూడా థంబ్ రూల్స్ ఉన్నాయి. అవి పాటిస్తే మనకే మంచిది, అండ్ బికాస్ ఫ్యూచర్ జనరేషన్స్ కూడా అది ఎఫెక్ట్ కలుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. శ్రీమాత్రే నమః.